పాపం ఝాన్సీ అమ్మ, ఆవిడ మర్యాద పోయింది కదా. మిమ్మల్ని అందరూ తప్పుగా మాట్లాడారు. ఝాన్సీ అమ్మ మర్యాద అణువు కూడా చెదరదు. దానికి నేను అడ్డు నిలబడతాను. గోవిందా, ఎందుకు నన్ను ఇంతగా పరీక్షిస్తున్నా? ఝాన్సీ అమ్మాయి ఎన్నేళ్ళు కష్టపడి కాపాడుకుంటున్న పేరు ఆవిడ మనవడు చేస్తున్న తప్పు వల్ల నాశనం అయిపోతుంది. నేను ఇదంతా సరి చేయాలి. ఎలా సరి చేయగలను? ఝాన్సీ అమ్మకి నేను మాటిచ్చాను. అయ్యయ్యో, నేను ఇలాంటి చిల్లర వ్యవహారాలన్నీ చేయనమ్మా. నేను దిగానంటే మిగిలేది పెద్ద పెద్ద క్రిమినల్ కేసులే కదా. ఆ కలోజీ అంత పెద్ద క్రిమినల్ అంటే వాడికెందుకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి? క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళకి కాంట్రాక్టులు అంత ఇవ్వరు కదా. అంటే ఏది ప్రూవ్ అవ్వకుండా పోయుండాలి. వాడి క్రిమినల్ హిస్టరీని ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా వాడి నుంచి కాంట్రాక్ట్ మనకే ఇచ్చేస్తారు. కానీ ఎలా ప్రూవ్ చేయాలి? ఈ న్యూస్ ఈ పేపర్లో తప్ప ఏ పేపర్లోనూ రాలేదేంటి? వెంటనే ఈ పేపర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఎవరు మీరు? ఏం కావాలి? నేను ఝాన్సీ ఫుడ్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక హెల్ప్ కావాలి. ఏంటది? ఈ న్యూస్ చూడండి. ఈ న్యూస్ సోర్స్ ఫైల్, అలాగే ఈ పేపర్ తాలూకు కాపీ ఒకటి కావాలి. ఏమా, 20-30 ఏళ్లకు ముందున్న పాత పేపర్ ఆర్టికల్ తీసుకునొచ్చే డీటెయిల్స్ అంటే ఎలా తీసివ్వమంటావమ్మా? ప్లీజ్ మేడం, ఒక ఎమర్జెన్సీ ఉందని అడుగుతున్నాను. చూడమ్మా, నాకు చాలా పనుంది. దీనికి అంత టైం ఏం లేదు. నువ్వు ఇప్పుడు వెళ్ళి తర్వాత రా. ప్లీజ్ మేడం, హెల్ప్ చేయండి మేడం. కుదరదంటే కుదరదు. ఒకవేళ నేను అలాగే తీసివ్వాలంటే ఎండి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. కానీ వాటన్నింటికీ టైం లేదు మేడం. నాకు వెంటనే కావాలి. ఒకసారి చెప్తే వినిపించుకోవా? బయలుదేరు, నాకు చాలా పనుంది. సార్, మీరు ఆ రిపోర్ట్ అంతా రెడీ చేశారా? రెడీ చేశాను. నేను ఎండి గారికి సబ్మిట్ చేయాలి. ఓకే. థ్యాంక్ యూ. అమ్మా, ఒక్క నిమిషం నాతో రా అమ్మా. నీకెందుకు ఆ న్యూస్? అందులో ఎవరి గురించి తెలియాలి? అదే సార్, కలోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి కలోజీనాథ్ గురించిన న్యూస్ తెలియాలి. ఆ న్యూస్ రాసిందే నేను. ఏమంటున్నారు సార్? నిజంగానా? 100% నిజం. ఆ తర్వాత ఈ విషయం ఎండి వరకు వెళ్ళి నా మీద చాలా ప్రెషరే వచ్చింది. ఆ తర్వాత జరిగిన దానికి ఆయనకి ఏ సంబంధం లేదని మేమే వేయాల్సొచ్చింది. నేను జీతానికి పనిచేసేవాణ్ణి. బాస్ చెప్పినట్టే కదమ్మా చెయ్యాలి. అందుకే నేను అక్కడితో వదిలేశాను. సార్, ఇప్పుడు ఆ క్రిమినల్కి గవర్నమెంట్ నుంచి ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ ని అప్పగించారు సార్. ఎంతో మంది ఆడపిల్లలు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలకి ఎంతో మంది ఆరోగ్యం కోసం ఇచ్చే ప్రోడక్ట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ సార్. అది ఇన్ని ఏళ్ళు ఝాన్సీ ఫుడ్స్ కంపెనీ నుంచి మేము చేస్తూ వచ్చాము. ఓ, నువ్వు ఝాన్సీ ఫుడ్స్ నుంచి వస్తున్నావా? నేను ఆవిడకి మనవరాలు లాంటిదాన్ని. నేను ఆ కంపెనీలో చాలా ఇంపార్టెంట్ రోల్లో ఉన్నాను. ఈసారి వాడు ఏదో ఫ్రాడ్ చేసి టెండర్ మాకు కాకుండా చేశాడు. ఎంత కాదు అనుకున్న గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల్లో 30% వాడే తినేస్తాడు సార్. ప్రోడక్ట్లో క్వాలిటీ ఉండదు. ఎన్నో కల్తీ పదార్థాలని అందులో కలిపేస్తాడు వాడు. దీనివల్ల అమాయకమైన పిల్లలు, ఆడపిల్లలు ఇబ్బంది పడతారు. ప్లీజ్ సార్, దయచేసి హెల్ప్ చేయండి. ఒక్క నిమిషం వెయిట్ చేయమ్మా, వస్తాను. అలాగే సార్. ఇది ఆ సంవత్సరం న్యూస్ పేపర్ బండిల్. ఇందులో ఆ సంవత్సరంలోని 2 నెలల న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఇందులో ఆ న్యూస్ ఎక్కడ ఉందో వెతికి బయటికి తీ. ఆ తర్వాత నా దగ్గర ఒక ముఖ్యమైన ఫైల్ ఉంది. అది నేను నీకు ఇస్తాను. నువ్వు ఆర్టికల్ బయటికి తీ, లోపు వస్తాను.
సార్ ఆ. దొరికింది సార్. దొరికిందా? ఆ, ఇదే నేను కలెక్ట్ చేసిన ఫైల్. ఇది కూడా దొరికింది. ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్స్ సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. చాలా ఏళ్లుగా ఈ విషయాన్ని బయటకు తేలేకపోతున్నానని నేను చాలా బాధపడుతున్నాను. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని అంటారు కదా. నువ్వు ఆ దైవంలాగే వచ్చి వాడికి శిక్ష విధించబోతున్నావు. తలుచుకుంటే సంతోషంగా ఉంది. ఈ టెండర్ మాత్రం వాడికి వెళ్ళకూడదమ్మా. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, ఈ న్యూస్ వేరే ఛానల్కి ఇవ్వకు. వారు పాలిటిక్స్ చేస్తారు. కాబట్టి నువ్వు ఇదంతా ప్రజలందరిలోకి ఎలా చేరేలా చెయ్యాలనేది మాత్రం ఆలోచించు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏం పర్వాలేదమ్మా. వెళ్ళిరామ్మా. న్యూస్ లైవ్ లో వస్తుంది కాబట్టి మినిస్టర్ గారు వచ్చినప్పుడు మేము రాసిచ్చిన ప్రశ్నలు మాత్రమే అడగండి. మీకు ఇష్టం వచ్చినట్టు ఏవేవో అడిగేసి ఆయన్ని టెన్షన్ పెట్టకండి. అలాగే సార్. మినిస్టర్ గారు ఎప్పుడొస్తారు? ఒక్క 10 నిమిషాల్లో వచ్చేస్తారు. సార్ నేను మినిస్టర్ గురించి 2 మాటలు మాట్లాడొచ్చా? నువ్వెవరమ్మా? నేను అయ్యగారి నియోజకవర్గం నుంచి వస్తున్నాను. ఆయన నియోజకవర్గానికి అందులో మాకు చాలా సాయం చేశారు. తప్పుగా ఏం మాట్లాడవు కదా? చచ్చా, తప్పుగా మాట్లాడడానికి ఏం లేదు సార్. సరే అమ్మా, ఇదిగో చూడండి, మినిస్టర్ గారు రావడానికి 10 నిమిషాలు పడుతుంది. అంతవరకు ఈ అమ్మాయి మాట్లాడుతుంది. మీరెవరు మేడం? చెప్తానండి. లైవ్ నడుస్తుందా? రన్ అవుతుంది మేడం, చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. నేను ఝాన్సీ ఫుడ్స్ ఆఫ్ కంపెనీలో ఒక ఎంప్లాయీ బంగారి. ఇప్పుడు కలోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గవర్నమెంట్ నుంచి ఒక ముఖ్యమైన టెండర్ అప్పగించింది. కానీ ఆ టెండర్ని హ్యాండిల్ చేసే అర్హత ఆ కంపెనీకి అస్సలు లేదు. మీరందరూ అనుకుంటున్నట్టు ఆ కంపెనీ అసలు మంచి కంపెనీయే కాదు. 30 ఏళ్ల ముందు వాళ్ళ కంపెనీలో తయారు చేసిన ఒక పాల పౌడర్ తాగి ఎంతోమంది పసిపిల్లలు చనిపోయారు. దానికి సంబంధించిన డాక్యుమెంటెడ్ ప్రూఫ్ నా దగ్గరుంది. తన దగ్గరున్న డబ్బుల్ని వాడుకుని అసలు కేసే లేకుండా చేసుకున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్స్ మీద ఎన్నెన్నో కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఆయన డబ్బులతో వెలుగు చూడనివ్వకుండా చేస్తున్నారు. అలాంటి ఒక కంపెనీకి ఇలాంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? దీనివల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరే మిగులుతుంది. ఇది మినిస్టర్ గారి అనుమతితోనే జరుగుతుందా అని నాకే అనుమానంగా ఉంది. న్యాయంగా ఈ కాంట్రాక్ట్ సరైన వాళ్ళ చేతికే వెళ్ళాలి. కలజీనాథ్ లాంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందంటే అది అమాయకపు ప్రజల ప్రాణాలతో ఆడుకోవడంతో సమానం. ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కదా, ఎలాంటి ఆధారాలు ఉన్నాయి మేడం మీ దగ్గర? ఆధారాలు ఉన్నాయి.